మైసరావనంలో ఓ రామచిలుక ఉండేది. అది చాలా మంచిది. ఒకరోజు సాయంత్రం వరకు ఎంత వెతికినా దానికి అస్సలు ఆహారం దొరకలేదు. చాలా నీరసించిపోయింది. అప్పుడు ఓ జామ చెట్టుకు ఒకే ఒక్క పెద్ద పండు కనిపించింది. దాన్ని తిందామనుకునే లోపే ఏదో పక్షి పిల్ల అరుపులు వినిపించాయి. ఏంటా అని చుట్టుపక్కల చూసింది చిలుక. అంతలో దానికి పావురాయి పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చిన గద్ద కనిపించింది. గబుక్కున వెళ్ళి గద్ద నుంచి పావురాన్ని కాపాడింది చిలుక. దాని తల్లి వచ్చేంత వరకు అక్కడే ఉండి కాసేపటికి మళ్ళీ జామ చెట్టు దగ్గరికి వచ్చింది. కానీ అక్కడ ఆ జామ పండు మాత్రం లేదు. అసలే ఆకలిగా ఉందంటే ఇప్పుడు ఇక్కడున్న ఒక్క పండు కూడా పోయిందే అని బాధపడింది చిలుక. ఇంకేం చేయలేక దాని గూడు దగ్గరికి వెళ్ళిపోయింది. అంతకు ముందే మరో పిట్ట వచ్చి ఆ పండును కోసుకుంది. దాన్ని కాళ్ళ మధ్యలో పట్టుకొని ఎగురుతుండగా సరిగ్గా రామచిలుక ఉన్న చెట్టు కిందే ఆ పండు జారిపడింది. అది చూసిన చిలుక వెంటనే తీసుకొని తినేసింది. ఇదంతా గమనించిన కోయిల చిలుక పావురానికి చేసిన సాయం ఊరికే పోలేదు. చాలాసేపు వెతికిన తర్వాత దొరికిన జామపండు నోటికి అందినట్టే అంది జారిపోయింది. కానీ చివరికి ఆ పండే వచ్చి చిలుక దగ్గరికి చేరింది. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని బాధపడిపోతుంటారు చాలామంది. కానీ మనం నిజంగా కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దానికి ఫలితం వస్తుందని ఈ చిలుకను చూస్తే తెలుస్తుంది అనుకుంది.